జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా ఏపీ రాజకీయం ఎందుకు నడుస్తోంది? నోరు పారేసుకున్న వాళ్లపై చర్యలెక్కడ? కోపగించుకున్న వారని వార్తల్లో వస్తే సరిపోతుందా? తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి వైరం ఉందా? కట్టే కాలెంత వరకు టీడీపీతోనే ఉంటానన్న నాయకుడిపై విషం చిమ్ముతున్నది ఎవరు? సినిమా ఫంక్షన్లలో తాత దీవెనల గురించి మాట్లాడితేనే ఇంత రచ్చ చేస్తారా? ఇలాంటి ప్రశ్నలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఓవర్ ట్యూన్ సార్. థ్యాంక్ యూ దేవిక. జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ రాజకీయం ఒక నీచమైనటువంటి భావాలతోటి, అలాగే ఆవేశాలతోటి, అలాగే వ్యాఖ్యలతోటి చెయ్యకూడనటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి ఆయన వెనుక. అలాగే తెర మీదకి వస్తున్నది ఎవరు? టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. ఎవరా ఎమ్మెల్యే? ఎస్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఓ మహానుభావుడు. అతను ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చాడు, వెంటనే సీటు కొట్టేశాడు, గత ఎమ్మెల్యేను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత జరిగినటువంటి ఉదంతాలలో ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి నీచమైనటువంటి రాజకీయ నాయకులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఈ ప్రశ్న జనం వేస్తున్నారు. అలాగే అభిమానులను ఇవాళ విపరీతమైనటువంటి ఒత్తిడితోనో లేదా బాధకు గురి చేసినటువంటి వాడు ప్రజాప్రతినిధి ఎలా అవుతారు అని ఎన్టీఆర్ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు ఎన్టీఆర్ గురించి మాట్లాడేటటువంటి అర్హత కానీ అవకాశం కానీ ఆ ఎమ్మెల్యేకు ఉందా? నాట్ ఎట్ ఆల్. ఒక్కసారి ఎన్టీఆర్ యొక్క ప్రస్థానం మనం గుర్తు చేసుకుంటే ఒకే ఒక్కడు ఎన్టీఆర్ పోలికతోటి ఎన్టీఆర్కు ఉన్నటువంటి బలమైనటువంటి ఒక ముద్రను నటుడుగా, అలాగే సీనియర్ ఎన్టీఆర్కి ఒక ముద్ర ఉన్నది. రాముడు అంటే ఎలా ఉంటాడు, కృష్ణుడు అంటే ఎలా ఉంటాడు అని ప్రశ్నించుకుంటే ఇలానే ఉంటాడు అని సీనియర్ ఎన్టీఆర్ని చెప్పుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆ తాత వారసుడిగా అతడు చేసినటువంటి అనేక క్యారెక్టర్స్, బాల్యంలోనే రామాయణం అనేటటువంటి సినిమాలో నటించినటువంటి అతని ప్రభావాన్ని చూసి, అతను ప్రతిభను గుర్తించి అతన్ని అడుగడుగునా ఆ తాతగారంటే సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సహించారు, దీవించారు. ఆయన బ్లెస్సింగ్స్తో అతను ఎదిగాడు కూడా. అలాగే ఇక్కడ ఒక తాతగారి మనమడుగానే నటుడుగా నిలబడ్డా? నెవర్ నెవర్ నెవర్. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్గా ఇవాళ నటుడుగా ఆయన సాధించినటువంటి విజయాలు సాధారణమైనవి కాదు. అలాగే ఆయన వ్యక్తిగత జీవితం తీసుకున్నా కూడా తను నేర్చుకున్నటువంటి పాఠాలు కూడా సామాన్యమైనవి కాదు. ఒకప్పుడు కొంత అవమానాన్ని ఫేస్ చేశారు, కొంత అలక్ష్యాన్ని గురి చూశారు. దాంతోపాటు అనేకమైనటువంటి విషయాల్లో తను ఎదుగుతూ వచ్చినటువంటి మొత్తం మనం తన చరిత్ర చూసినప్పుడు ఇవాళ ఒక తారస్థాయికి టాప్ మోస్ట్ యాక్టర్గా ఎదగటం, ప్రపంచం మొత్తం గుర్తించగలిగినటువంటి టాలెంట్ని తను ప్రదర్శించటం. ఎస్, ఆస్కార్ అవార్డు ఫంక్షన్స్లో ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, ఆయన వెనకబడ్డ ఇంటర్వ్యూ కోసం ఆయన వెనకబడినటువంటి మీడియా కావచ్చు, ఆయనకున్నటువంటి ప్రాధాన్యత తెలియజేస్తుంది. ఆయనతో పాటు చిరంజీవి కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి నటించిన సినిమాల కంటే కూడా ఇద్దరు కనిపిస్తున్నటువంటి ప్రతిభతోటి జనంలో ఎదిగారు. ఈ దశలో జూనియర్ ఎన్టీఆర్పై ఎందుకు రాజకీయం ఇలా టార్గెట్ చేసి మాట్లాడడం? ఆయన ఏమైనా ఎప్పుడైనా రాజకీయాలకు సంబంధించి మాట్లాడారా? లేదే. ఎవరినైనా విమర్శించారా? లేదే. అలాగే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏమైనా ఆచితూచి రాజకీయాల్లో మళ్ళీ రావాలన్నటువంటి ప్రయత్నం చేస్తాను అని సందేశం ఏమైనా పంపారా? లేదే. మరి ఎందుకు? ఎవరికి భయం? ఎవరికి అనుమానం? ఎవరు ఎందుకు ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఎస్, జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ప్రాంతీయ పార్టీది కాదు. ప్రాంతీయ పార్టీల స్థాయి జూనియర్ ఎన్టీఆర్ది కానే కాదు. మరి ఏ స్థాయి? ఎస్, మీ అందరికీ తెలుసు. ఆయన ఎవరు ఆహ్వానించారు హైదరాబాద్ వచ్చినప్పుడు? అమిత్ షా. ఈ దేశ రాజకీయాల్లో రెండో స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా, అలాగే బీజేపీ పార్టీలో బలమైనటువంటి నాయకుడిగా గుర్తింపు, అలాగే ఆ బలమున్నటువంటి నాయకుడు ఎవరిని పిలిచారు? జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారు, కలవాలని కోరారు, కలిశారు. ఏం మాట్లాడుకున్నారు? రాజకీయం అన్నది అప్రస్తుతం. కానీ బట్ జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కావచ్చు, స్థాయి కావచ్చు, ఒక జాతీయ పార్టీ ఇవాళ దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ప్రభావం చూపిస్తున్నటువంటి నాయకుల యొక్క అభిమానం,
అలాగే ఆ నాయకులు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులు మాట్లాడేటటువంటి దశ వాళ్ళకి లేదు, కనీసం అర్హత కూడా లేదు. అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మీకేం సంబంధం? నా తాత ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు అని అంటే మీరెందుకు సంకలు గుద్దుకుంటున్నారు లేదా భుజాలు తడుకుంటున్నారు? ఏముంది దీంట్లో తప్పు? ఎక్కడైనా ఎవరినైనా హర్ట్ చేసినట్టుగా మాట్లాడా రాజకీయాల్లో? ఎస్, కొంతమంది అన్నారు ఆయన సొంత అత్తను అవమానం చేస్తే చాలా టాలెంటెడ్గా చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు అని. ఎస్, ఆయనకు కొన్ని భావాలు ఉండొచ్చు, కొన్ని అనుభవాలు ఉండొచ్చు, కొన్ని బాధలు ఉండొచ్చు. ఒక్క విషయం మనం గుర్తు చేసుకుందాం. హరికృష్ణ ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ యొక్క తండ్రిగా ఆయన పడ్డ బాధ చూశారుగా. ఆయన అన్న తెలుగుదేశం అని పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి గతాన్ని. ఎస్, తండ్రి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆయన వెహికల్లోనే డ్రైవర్గా కష్టపడ్డటువంటి ఒక కార్యకర్తగా మిగిలిపోయి ఆఖరికి తండ్రి చనిపోయిన తర్వాత కూడా సంయమనంతో ఉన్నటువంటి మహానుభావుడు కీర్తిశేషులు హరికృష్ణ. ఆ హరికృష్ణ కొడుకే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకూడదు అని ఎవరు అనుకోలేదు అన్నటువంటిది కూడా వాస్తవమే. ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు. తెలియబట్టే 2009 రాజకీయాల్లో అలాగే ఆ రోజున్నటువంటి ఎన్నికల సభల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్గా జూనియర్ ఎన్టీఆర్కి ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్, మా బుడ్డోడు అద్భుతంగా జనాకర్షణలో నిలబడ్డాడు, అద్భుతమైనటువంటి స్పీచెస్ ఇస్తున్నాడు, ఎన్టీఆర్ని కూడా గుర్తు చేస్తున్నాడని ఆయన మెచ్చుకున్నాడు. మరి ఆ తర్వాత ఏమైంది? వ్యక్తిగత కారణాలు, వాళ్ళ కుటుంబ కలహాలు, లేకపోతే ఆ అభిప్రాయ భేదాలు ఏవో ఉండొచ్చు. వి డోంట్ మైండ్. బట్ రాజకీయంకి వచ్చేసరికి మాత్రం 100% జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట అన్నాడు బహిరంగ సభలోనే, ఎక్కడో ఎవరి చెవులోనో కాదు. ఏమని? ఈ కట్టె కాలేంత వరకు తెలుగుదేశం పార్టీతోనే అనుబంధంగా ఉంటా, మరో పార్టీకి ఏ రకమైనటువంటి సంబంధం పెట్టుకోను అన్నాడు ఆయన. మరి ఇప్పుడు నేను అసలు తెలుగుదేశం పార్టీకి నాకు సంబంధం లేదని చెప్పలా. నా వయసు ఇవాళ రాజకీయాలకు సరిపోదు, నా యాటిట్యూడ్ ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాలకు సరిపోదు అన్నటువంటి ఒక ఆలోచనలో మెచ్యూర్డ్గా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి ఇవాళ అతన్ని నటుడుగా ఆయన ప్రతిభ గమనించినప్పుడు ఒక నీచుడు ఒక మాట అన్నాడు, ఈ సినిమా ఆడదు. ఏం తాగి అలా మాట్లాడాడో మరి అతనికే తెలియాలి. కానీ మళ్ళీ క్షమాపణ అంటున్నాడు. చేయని దానికి క్షమాపణ ఎందుకు మహాశయ? చేసుంటే వెళ్ళి కాళ్ళు పట్టుకో, క్షమిస్తే వదిలేస్తే నీ దోవన నువ్వు బతుకు. కానీ ఇవాళ ఒక పార్టీ ప్రజాప్రతినిధిగా ఉండి అకస్మాత్తుగా తెర మీదకి ఎమ్మెల్యేగా వచ్చి మరి ఏమి ఆవహించి నోరు జారి మాట్లాడారు? మీ పార్టీ పరువు తీసేశారు, మీ నాయకుడి యొక్క పరువు రోడ్డు మీదకి లాగేశారు, అలాగే లేని వాటిలన్నిటినీ క్రియేట్ చేశారు. ఎస్, ఇక్కడ ప్రధానంగా జరగవలసింది ఒకటే. నోరు జారిన వాడిని ఏదో కోపడ్డారని పత్రికల్లో వార్తలు వస్తే కుదరదు, సరిపోదు. ఒళ్ళు బలిసి మాట్లాడిన వాళ్ళను కనీసం పార్టీలో కొద్ది రోజులు సస్పెండ్ చేయండి, లేకపోతే మీరేదనుకుంటారో అలాంటి క్రమశిక్షణను అతని మీద పెట్టండి, ఒక శిక్షను అమలు చేయండి. ఎవరికి పడితే వాడు, ఎవరిని పడితే వాళ్ళని, మీ కుటుంబ సభ్యులే ఒకవేళ అలా అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ బంధువు కాకుండా పోడు కదా. మన రాజకీయాలకు అవసరం వచ్చినప్పుడు వాడుకున్నాం. అలాగే కుటుంబ సంబంధాల్లో ఆయన్ని చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారు, అందరినీ దగ్గరికి తీసుకునేట్టుగా చేసిన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ ఇవాళ వచ్చేసరికి అతను ఏమైనా పోటీ అని భయపడుతున్నారా? అతను రాజకీయాల్లోకి వస్తే సొంత కొడుకు ఇబ్బంది నేను భయపడుతున్నారా? ఎస్, అలాంటి భయం ఉందేమో అన్నటువంటి ఆలోచన ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు ఈ ఆలోచన కలగడానికి కారణం ఏంటి? ఒకడు నోరు జారటం, దాన్ని సమర్థించినట్టుగా అతని మీద మనము ఏవి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవటం, పైగా అతను ఒక అబద్ధం ఆడటం, ఇది నాది కాదు అని. ఎస్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో అతనిది కాదా అవునా అనేది తేల్చే వ్యవహారం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వమే చేయొచ్చుగా, చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా జనానికి సమాచారం ఇవ్వచ్చుగా. ఇవ్వనటువంటి నిర్లక్ష్యాన్ని ఏమనాలి? ఎస్, జూనియర్ ఎన్టీఆర్ని అన్నా పర్వాలేదు, మనకు సంబంధం లేదన్నట్టు వాళ్ళ ప్రభుత్వం వదిలేస్తుందా?
ఎలా కుదురుతుంది? మీరు ఎన్టీఆర్ని గౌరవించినప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను, ఎన్టీఆర్ కూతుర్ని ఏదో అన్నారని అందరం మనం తెగబడ్డాం, ఎవరిని క్షమించకూడదని ప్రతిజ్ఞ తీసుకున్నాం. వెల్, మంచి పని. మరి ఇవాళ అదే ఎన్టీఆర్ యొక్క మనమణ్ణి అడ్డగోలుగా ఒకడు మాట్లాడితే వదిలేస్తే, క్రమశిక్షణ చర్యలు లేకపోతే, అతనే మన ప్రతినిధిని భావించమంటే, అతనే ఇవాళకి కూడా అనంతపురం అర్బన్ జిల్లాగా ఏ మాత్రం ఇవాళ ఉన్నటువంటి నాయకత్వం, టీడీపీ నాయకత్వం అతని మీద చర్యలు తీసుకోకపోతే, బహిరంగ క్షమాపణ ఏదో చెప్పినట్టుగా చెప్తే నడవదు, కుదరదు. జనం యొక్క భావోద్వేగాన్ని కూడా అర్థం చేసుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నది ఫాలోయింగ్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూత్ ఉన్నారు, మహిళలు ఉన్నారు. మరి వాళ్ళ మనోభావాలు కూడా గమనించాలిగా. లేనిది అతని మీద ఒక వాదన, కానిది ఇష్టానుసారం మాట్లాడడం ఎలా కుదురుతుంది? ఎందుకు వదిలేయాలి? జూనియర్ ఎన్టీఆర్ సామాన్యుడు కాదే. అతనుకున్నటువంటి ఫాలోయింగ్ ఇవాళ పవన్ కళ్యాణ్కి ఎంత ఫాలోయింగ్ ఉందో అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా సమానంగా ఉండొచ్చు. కానీ ఆయన రాజకీయ నాయకుడిగా రావాలని కోరుకోవటంలా ఇప్పుడు బలవంతాన లాగుతున్నారు, బలవంతాన అతని మీద లేనటువంటివన్నీ మాట్లాడుతున్నారు. దీని మీద ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఖచ్చితంగా టీడీపీ ప్రధాన నాయకులకు ఉన్నది. క్షమాపణ చెప్పాడు అన్నటువంటి విషయంతో వదిలేస్తే కుదరదు. అతని క్షమాపణ చాలా క్యాజువల్గా చెప్పాడు. చేసిన తప్పును ఒప్పుకోవాలి, కాళ్ళు పట్టుకొని బతిమలాడుకోవాలి. ఇలాంటి నాయకులు ఇలా వదిలేస్తే ఈ ఎవడికి వాడు ఇష్టానుసారం మాట్లాడేటటువంటి స్వాతంత్రం ఉంటే ఇంకా మనం అనుకున్నటువంటి విలువలు ఎక్కడ? గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతగా, అత్యంత విలువైనటువంటి ట్రాన్స్పరెంట్ పాలన చేస్తామని హామీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే ఇష్టానుసారం నోటికొచ్చినట్టు మాట్లాడితే అతన్ని వదిలేస్తే ఎక్కడుంది సంస్కారం? ఎక్కడుంది బాధ్యత? ఇలా నిద్రపోతే కుదరదు అన్నటువంటి పౌర సమాజానికి సమాధానం ఇవాళ ఖచ్చితంగా టీడీపీ నాయకులు చెప్పాల్సిన డిఫెన్స్లో పడిపోయారు. చెప్తారా లేదా? ఇట్ ఈజ్ అప్ టు యూ. మీకే వదిలేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సార్.